మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా, మమ్ములను మా కుటుంబాలను ఎల్లవేళలా కాపాడుతూ పోషిస్తూ ఈ లోకంలో ప్రభువా జీవించటానికి కృప చూపించినందుకు స్తోత్రాలు నాయన. నీ మహాజ్ఞానములో ఎంతో సంతోషంగా ఉన్నాం. నీ మహాజ్ఞానములో శ్రమలలో కూడా ఆనందాన్ని పొందుతూ ముందుకు వెళుతూ నిత్య రాజ్యములో పరలోక రాజ్యములో ప్రవేశించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ దీనదాసుని నిలబడి ఉండగా మీరే నన్ను ఒక పాత్రగా ఉపయోగించుకుని మీరే మాట్లాడి మాకు మా గ్రామానికి కావలసిన నిత్యత్వమునకు మోక్ష మార్గమునకు వెళ్ళే జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించమని యేసు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఈ చెప్పే మాటలు యందు అందరూ మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, మనిషి యొక్క పుట్టుకేంటి, మనిషిలో దాగి ఉన్న ఆలోచన విధానం ఏంటి, ఇవన్నీ కూడా మీరు వాక్యమే పెడితే మీరు ఏం చేస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో అనేది మీకు అర్థమవుతుంది. సరే, ఇందులో ప్రధానంగా ఏంటంటే అందరిలాగే క్రైస్తవ లోకం కూడా ఆలోచిస్తుందన్నమాట. అందరిలాగే మనం కూడా ఆలోచిస్తున్నాం. ఇది చాలా బాధాకరం. లోకములో ఎన్నో జాతులు, ఎన్నో కులాలు, మతాలు, ఎంతో రకరకాలైనటువంటి మనుషులు ఉన్నాయి. సుమారు 200 పైగా ఉన్నటువంటి దేశాలలో రకరకాలైనటువంటి కల్చర్స్ ఉన్నాయి. ఏ లోకంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా వాడు క్రైస్తవుడైతే వాడికి దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తుని ధరించుకుని ఉన్నవాడు, క్రీస్తుని వెంబడిస్తున్నవాడు అని అర్థం. ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్న వాడికి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ఏంటంటే ఈ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా దేవుడు కలుగజేసి అందరూ కూడా ఆయన బిడ్డలా బ్రతకాలని కోరుకున్నాడు. ప్రతి ఇంట్లోనూ కూడా తండ్రికి కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ తండ్రికి అనుగుణంగా బిడ్డలు పెరగాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. అలాగే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషులను కలుగజేసి ఆయన చిత్త ప్రకారంగా నడవాలని ఆశపడ్డాడు. అయితే అనేక మంది ఆ మార్గము నుంచి తప్పిపోయి ఆ తండ్రి మీదే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. ఇక్కడ తిరుగుబాటు చేయడం, తిరుగుబాటు చేయకపోవడం అనే ఈ రెండు మనస్తత్వాల మధ్య సాతాను, దేవుడు అనేటువంటి రెండింటి మధ్యన ఎప్పుడు కూడా సంఘర్షణ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే లోకంలో ఆలోచించినట్టుగానే మనం కూడా ఆలోచిస్తున్నాం. క్రైస్తవుడు క్రీస్తుని ధరించిన వాడు అని చెప్తున్నాం కదా. అసలు ఈ భూమి మీద మొత్తానికి ఎన్నో గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలు ఉన్నాయి. ఒక దాన్ని గ్రహం కాదంటున్నారు. 8 గ్రహాలు ఉన్నప్పుడు 8 గ్రహాలలో ఏ చోట కూడా మనిషి నివసించలేని పరిస్థితులుంటే ఈ భూమి మీద మాత్రమే దేవుడు ఈ మనుషులను ఎందుకు కలుగజేశాడు అన్నది మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనిపిస్తాయి. మళ్ళీ పైగా ఇందులో కొంతమంది క్రైస్తవులు, కొంతమంది ఏమో ఇంకొక రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఇదెందుకు అనేది ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. తండ్రి మాట వినేవాడు, తండ్రి మాట విననవాడు అనే 2 గుంపులుగా ఈ లోకం ఉందన్నమాట. మన ఇంట్లో కూడా తండ్రి మాట వినేవాళ్ళు, తండ్రి మాట వినని వాళ్ళు ఉంటారు. మనకి ఈజీగా అర్థమవుతుంది. సో తండ్రి మాట వినేవాళ్ళకి ఎక్కడి నుంచి అయితే మీరు వచ్చారో, ఏది పోగొట్టుకున్నారో అది మీకు మళ్ళీ ఇవ్వాలన్నది ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు. ఏమ్మా, మనం ఎక్కడి నుంచి వచ్చాం మీకు చాలాసార్లు చెప్పాను. మనకి మరణము లేదు. మనిషికి ఏమి లేదమ్మా, మరణము లేదు. వాడు తినే రుచి వేరు. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఒక మామిడి పండు తింటూ భలే రుచిగా ఉందరా అంటాం.
భలే రుచిగా ఉందిరా అంటే అది ఎంత రుచిగా ఉందో అని మురిసిపోతూ ఉంటాం. పలానా చోట కాయలు బాగుంటాయి, పలానా చోట చాలా రుచిగా ఉంటాయి అంటాం. కానీ అంత రుచిగా ఉండేటువంటి ఆ మామిడి పండు కూడా శపితమైన ఈ భూమి మీదే ఉంది. మీ నిమిత్తమై ఈ నేల శపించబడింది అని దేవుడు చెప్పాడు. అంటే శపితమైన భూమి మీదే రుచి అంటున్నావు నువ్వు. కానీ శపితము కాని భూమి మీద ఉండే రుచి ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది కదా. ఆ రుచి ఇప్పుడు మనం ఇలాగే కాసేపు ఇలా రిలాక్స్ అయితేనే అమ్మయ్య ప్రాణం హాయిగా ఉందరా అనుకుంటాం. కొంచెం చల్లగాలి తగిలినా, లేకపోతే కొద్ది కడుపు నిండా తిన్నా, ఇష్టమైంది తిన్నా, కాసేపు అలా పడుకుని హాయిగా ఉందరా బాబు అనుకుంటాం. అది నీలో మరణం ఉంటే, నీలో మరణం ఉండి మరణం అనే వ్యాధి నిన్ను మింగుతుంటే అంత హాయిగా ఉంది నీకు. అదే మరణము లేని నీ తండ్రి ఇచ్చినటువంటి జీవితం నీకు వస్తే ఇంకెంత హాయిగా ఉంటుంది. ఆ హాయిని నువ్వు, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని, ఈ సృష్టిని నువ్వు అనుభవించే స్థితిని కోల్పోయాడు మనిషి, కోల్పోయాడు. కాబట్టి నువ్వేది అనుభవిస్తున్నావో అదంతా శపితమైన భూమి మీదే అనుభవిస్తున్నావు. అదే మహాభాగ్యం అనుకుంటున్నావు. కాబట్టి ఇలాంటి మనుషుల మధ్యన దేవుడు మరలా ఆ జీవితాన్ని ఇవ్వడం కోసం, మరణము లేని స్థితి ఇవ్వడం కోసం, మోక్ష మార్గాన్ని ఇవ్వడం కోసం దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమాన్ని మర్చిపోయి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదే జీవితం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక అమ్మ చెప్పినటువంటి సాక్ష్యంలో కూడా ఇక్కడే ఈ శ్రమ గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది గురించి కానీ, ఇక్కడ ఉండేటువంటి కష్టం గురించి కానీ ఇదే ఒక జీవితం అనుకుని ఆలోచిస్తున్నారు తను. నిజానికి మీరు ఈ రోజున ఈ మాట మీరు గుండెల్లో పెట్టుకోవాలి. అందరిలాగా మీరు ఆలోచించకండి. యు ఆర్ ద డిఫరెంట్ వన్. మనం సెపరేట్, ఖచ్చితంగా సెపరేట్, ప్రత్యేకించబడినటువంటి వాళ్ళం. ఏం చేయాలి అంటే దేవుడు ఈ భూమి మీద సుఖాన్ని, ఈ భూమి మీద సంతోషాన్ని, ఈ భూమి మీద నీకు ఏది అనుకుంటున్నావో అది జరిగితే ఈ భూమి మీద నీకు నరకం అనేది ఉంది ఏమ్మా. ఈ భూమిని కానీ, ఈ భూమి మీద ఉండేటువంటి నీ శరీరము కోరుకుంటున్నట్టుగా నీవు ఈ లోకములో జీవిస్తే గనుక అందరూ గుర్తుపెట్టుకోండి, మీరేంటి నరకము అనేటువంటి దానిని ఫేస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా దేవుడు ఏం చెప్పాడో, అంటే మన ఇష్టాలు బోల్డ్ ఉంటాయి. మన నాన్నకు ఒక ఇష్టం ఉంటుంది. బిడ్డలను కనుక్కున్నప్పుడు ఆ బిడ్డలకి ఇంకో ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి అని తండ్రికి ఉంటాయి. తండ్రి ఇష్టాలని నాశనం చేసి తన ఇష్ట ప్రకారంగా చేసుకున్నాడు అనుకోండి, వాడికి ఎలాగైతే పుట్టగతులు ఉండవో సేమ్ అలాగే తండ్రి అయినటువంటి దేవునికి ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే ఈ భూమి మీద నీకు ఏం చేశాడంటే నీ శరీరం కోరుకున్నట్టుగా నువ్వు బతకు, నేను కోరుకున్నట్టుగా బ్రతుకు అన్నాడు. అది కూడా కొద్ది రోజులే, నేను వస్తా, ఈ రోజు నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా లేదా అనేది నేను చూస్తాను అని చెప్పాడు. అంటే క్రైస్తవుడికి ఇప్పుడు ఏముంటాయి? క్రైస్తవుడు అంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించినోడు క్రైస్తవుడని కాదు. ఎక్కడున్నా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు వాడు క్రైస్తవుడు అవుతాడు. ఎందులో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే. సరే, ఇప్పుడు ఆ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు, వాడి జీవన విధానం ఎలా ఉంటుందని మనం ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారంగా ఇప్పుడు మనము ఆలోచిస్తున్న ఆలోచన ఏంటంటే మనకు ఒక ఇల్లు, మనకు బిడ్డలు, వారు బాగుండాలి, అలాగని సంతోషంగా ఉండాలి, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొంచెం భోజనం ఉండాలి, మంచిగా మనం చదువుకోవాలి, అలాగ ఉండాలి, ఆనందంగా జీవితం ఉండాలి, మా తర్వాత మూసిపోవాలి అనుకుంటున్నాం మనం. కానీ ఇదంతా అబద్ధం, మోసం. కాబట్టి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ భూమి మీద మనం ఎలా ఉండమన్నాడు దేవుడు? పరదేశులుగా ఉండమన్నాడు. చాలా అమ్మ, పరదేశి అంటే ఎలా ఉంటుంది? నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. పరదేశి అంటే ఏంటి? ఎవరైనా మనం ఇంటికి వెళ్ళినప్పుడు, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు? వాళ్ళు ఏది ఉండారో తినాలి మనం, అంతేనా? వాళ్ళు ఏది ఉండారో అది తినాలి, కానీ నాకు ఇది ఉండు అనకూడదు కదా. పరదేశిగా ఉన్నప్పుడు వాళ్ళు బెడ్ మీద పడుకుంటే నువ్వు చాపేసి పడుకోవాలి. మీరు చాప ఎక్కేయండి, నేను బెడ్ ఎక్కేస్తానని అనడానికి మనకి కుదరదు కదా. మన ఇల్లు అయితే మన ఇష్టం. మన ఇల్లు దగ్గర లేము ఇప్పుడు మనం, మన ఇల్లు కోల్పోయాం. మనం తండ్రి మాట వినలేదని బయటికి గెంటేశాడు దేవుడు. మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏదైతే నీకు దేవుడు ఇచ్చాడో ఆ మనస్సును నీకు రావాలన్నాడు. దేంతో రావాలన్నాడంటే ఇదిగో నువ్వు పరదేశిగా ఈ భూలోకమందు బ్రతుకు అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే మనకి పరదేశి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడో
అలాగే మనం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాలి. యేసు ప్రభువుని ఈ లోకంలోకి వచ్చాడు. దేవాతి దేవుడు అయినటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. ఇది అందరికీ తెలుసు కదమ్మా, జాగ్రత్తగా వినండి. పంపించిన తర్వాత ఈ లోకం ఏం చేసింది? లోకము ఆయనను అంగీకరించలేదు. ఆయనను తిట్టారు, ఆయనను కొట్టారు, ఆయనను అనకూడని మాటలు అన్నారు, ఆయన మీద నిందలేశారు. ఆయనను చివరికి సిలువ మరణాన్ని వేసి మనుషులందరూ కూడా చంపుతూ ఉంటే సంతోషించారు. చంపుతూ ఉంటే సిలువ మరణానికి ఆయన వేలాడుతూ ఉంటుంటే ఇక్కడ ఆయన బట్టలు వేసుకుని ఆ బట్టలు పంచుకుని ఏమ్మా అలాగెలాగనుకుని యూదుల రాజా నీకు జయమని ఎగతాళి చేస్తూ అవహేళన చేస్తూ గుద్దుతూ పిడిగుద్దులు గుద్దుతూ నిందలు వేస్తూ అనేక రకాలైనటువంటి బాధలు యేసు ప్రభువుని పెట్టారు కదా. మరి అందుకే కదా ఈరోజు మనం సిలువను ధ్యానిస్తున్నాం. సిలువను ధ్యానించేవాడు చేయాల్సిన పని మాత్రం చేయట్లేదు. ఒకవైపేమో సిలువ ధ్యాన కూటం అంటున్నాం మనమే, మళ్ళీ ఏమంటున్నాం? హాయిగా ఉండాలి. సిలువని ధ్యానం అంటే ఏంటి? ఇంతకీ అలాంటి శ్రమ నేను అనుభవించాలి, అలాంటి కష్టం నేను అనుభవించాలి, అలాంటి మార్గం నేను ప్రయాణం చేయాలి, అలాంటి సిలువను నేను ఎత్తుకోవాలి, అలాంటి ఇబ్బందులు నేను పడాలి, అప్పుడే పరలోకం వెళ్తాను, అప్పుడే నాకు మరణము లేని స్థితిని నేను మరలా తెచ్చుకుంటాను, ఏది కోల్పోయానో అది నేను తెచ్చుకుంటానని దేవుడు చెప్తే మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఆదాముకి ఏదైతే రమ్యమైనదిగా కనపడిందో మళ్ళీ అదే బ్రతుకు మళ్ళీ ఇక్కడికి వచ్చినా బతుకుతున్నాం. కాబట్టి బయట ఉన్నవాడు బ్రతుక్కి మనకున్నటువంటి బ్రతుక్కి ఏంటంటే తేడా, ఇక్కడ మనం కొన్ని రోజులు శ్రమను అనుభవించాలని దేవుడు నియమించాడు. అందుకని చాలామంది అనుకుంటున్నారు ఒక క్రైస్తవుడిని చంపో, ఒక క్రైస్తవుడిని ఇబ్బంది పెట్టో, ఒక క్రైస్తవుడిని నోటు మాటలని సంతోషించో ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా మనకు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వాడి ఆలోచన ఎలాగుంటుందంటే, దేవుడిని నమ్ముకున్నవాడైతే దేవుడు వచ్చి ఇన్ని కొట్టేయాలి కదా. ఇప్పుడు నేను సేవకుడినండి, నేను దేవుని యొక్క సేవను చేస్తున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చి నన్ను చంపారనుకోండి, అప్పుడు లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏమని ఆలోచిస్తారు? వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆ చంపినోడిని చంపేయాలి కదా. వెంటనే తెల్లారేసరికి అతన్ని చంపేయాలి కదా. లేకపోతే వెంటనే ఇలా ముట్టుకోగానే ఆడు కాలిపోవాలి కదా. లేకపోతే క్రైస్తవులు కదా, మీరింకా పనిలోకి వెళ్తున్నారు ఎందుకు? సజీవుడైనటువంటి దేవుడు మీకుండగా మీరెందుకు పనిలోకి వెళ్ళాలి? మీకెందుకు ఈ బాధలు రావాలి? మీకెందుకు ఈ కష్టాలు రావాలి? దేవుడిని నమ్ముకున్నవాడికి అన్నీ పోవాలి కదా అని ఆలోచన చాలామందికి లోకంలో ఉంటుంది. దురదృష్టం ఏంటంటే మనకు కూడా అదే దరిద్రం ఉంది. మనం కూడా ఏమనుకుంటున్నామంటే, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని నమ్ముకుంటే ఈ కష్టాలు పోతాయి, దేవుడిని నమ్ముకున్నాను కష్టాలన్నీ సుఖంగా మారిపోతాయి. ఇలాంటి ఆలోచనలు సంఘాల్లో నేర్పిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి క్రైస్తవుడికి దేవుడు నన్ను ఈ లోకం అంగీకరించలేదు, మిమ్మల్ని కూడా అంగీకరించదు. నేను సిలువను ఎత్తుకున్నాను, నన్ను వెంబడింపగోరేవాడు కూడా సిలువనెత్తి. ఇప్పుడు పరలోకం కావాలి, మరణం అనేది జీవితం పోవాలి, మరణమనే వ్యాధి పోవాలి, మరణమనే ముళ్ళు పోవాలి, ఈ శపితమైన భూమి మీద కాకుండా పరలోక రాజ్యంలో ఉండాలి, ఎప్పటికీ చావు లేనివాడుగా ఉండాలనుకున్న వాడికి ఈ భూమి మీద ఏముండాలని పెట్టాడు దేవుడు? పరదేశిగా పాత్ర పెట్టాడు. మరి ఆడు అంటాడు పడాలి, ఆడు కొడతాడు పడాలి, చంపుతాడు చావాలి, అంతేనా? మళ్ళీ పైగా మనం ఏమంటున్నామంటే, వాళ్ళు చంపి సంతోషిస్తుంటే, వారు తిట్టి సంతోషిస్తుంటే, వారు మనల్ని అవమానించి సంతోషిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? దేవా ప్రభు ఏంటి కర్మ అంటున్నాం. మనం దేవుడు పెట్టాడు కదా, నీకు పరలోకం కావాలంటే ఏమన్నాడు? ఈ భూమి మీద శ్రమను అనుభవించు. యేసు ప్రభుకి ఏ బతికి పెట్టిందో నీకు అదే కదా పరలోకం వెళ్ళాలంటే. ఒక్కసారి మళ్ళీ సిలువ దించేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం మనం. ఈ లోకానికి మనందరము, మళ్ళీ చెప్తున్నానమ్మా మీకు, ఈ క్రైస్తవుడు అనేటువంటి క్రీస్తుని ధరించుకున్న వాడికి ఈ లోకం ఏం చేస్తుంది? మిమ్మల్ని ఏమీ గౌరవించదు, మిమ్మల్ని ఏమీ పెద్ద హీరోలుగా ఏం చూడదు, ఈ లోకం ఏమీ నిన్నేమీ చాలా నెత్తి మీద ఏం పెట్టుకోదు. మళ్ళీ చెప్తున్నాను, పెట్టుకోదు. కానీ నీకు మాత్రం వాళ్ళు పెట్టే ప్రతి బాధ, వారు పెట్టే ప్రతి అభ్యంతరం, వాళ్ళు పెట్టే ప్రతి హింస, నీకు ఎక్కడికి ఎక్కుతున్నావు? ఒక్కొక్క మెట్టు పరలోకానికి ఎక్కుతున్నావు, మరణమును కోల్పోతున్నావు.
మరణం అనేది నీకు లేకుండా చేసుకుంటున్నావు, మహిమ శరీరాన్ని పొందుకుంటున్నావు, శపితమైన భూమి నుంచి పోతున్నావు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు. ఒకడు నిన్ను అన్యాయంగా అంటే అందుకని అది భరించు అంటున్నాడు సంతోషంగా. అది భరించు, అది భరించడంలోనే ఉంది నీకు పరలోకం అంటున్నాడు. అది మనుషులకు అర్థం కాక ఏం చేస్తున్నారంటే భరించలేక రివర్స్ అవుతున్నారు అన్నమాట. దురదృష్టం ఏంటంటే క్రైస్తవుడు కూడా రివర్స్ అవుతున్నాడు. ఇది చాలా బాధాకరం. ఇది ఇలా లేదు బైబిల్. ఇలాగ మనకి ఎందుకో ఇలా నేర్పిస్తూ ఉన్నారు. బైబిల్ అలా లేదు. నేను సిలువను ఎత్తుకున్నాను నేనే ఎత్తుకున్నాను అన్నాడా? మిమ్మల్ని ఎత్తుకోమన్నాడా? నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఒకసారి ఆలోచించుకో. క్రైస్తవ్యం తీసుకుంటే శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి? నువ్వు పరలోకం వెళ్ళడం కోసం. కొద్ది రోజులు ఓర్చుకో, నీకు పరలోకాన్ని, మోక్ష మార్గాన్ని, ఎప్పటికీ చావులేని జీవితాన్ని నేను ఇస్తాను నీకు. మరలా నా బిడ్డలా నా దగ్గర ఉంటావు, ఈ సృష్టికి రాజు అవుతావు నువ్వు అని దేవుడు చెప్పాడు. కొద్ది రోజులు ఓర్చుకోమన్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఓర్చుకోకుండా బయటోళ్ళని చూసుకుని అలాగే ఉండాలనుకుని బయట జీవితంలోకి, ఇందులో ఉన్నవాడు అందులోకి వెళ్తున్నావు. కాబట్టి చాలా ప్రమాదకరమైన స్థితిలో కూడా క్రైస్తవ్యం ఉంటుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఎవరినన్నా ఒకరిని చంపారనుకుందాం. చంపితే ఇప్పుడు ఏం చేసినట్టు? నిన్ను చంపేస్తే ఏమైనట్టు? యేసుప్రభుని చంపేశారు, మరలా తిరిగి మూడో దినాన లేవలేదా? నిత్యము పరలోక రాజ్యములో ఈ సృష్టిని లేదా? రేపొద్దున వస్తాడు చూడండి యేసుప్రభు. రేపొద్దుట రెండవ రాకడలో యేసుప్రభు వస్తుంటే ప్రపంచంలో ఉన్న చచ్చిపోయినోళ్ళతో సహా అందరూ లెగిసి మొత్తం వరుసన మోకాళ్ళు వేస్తారని బైబిల్ చెప్తుంది కదా. రేపు వస్తాడు చూడండి యేసుప్రభు. చంపేశాం కదా అనుకున్న వాళ్ళు కూడా చూస్తారట, సిలువ వేసిన వాళ్ళు చూస్తారట, పొడిచిన వాళ్ళు చూస్తారట. అందరూ యేసుప్రభువుని చంపేశాను అనుకుంటున్నారు కదా. ఆయన మరలా పునరుత్థానుడై, మృత్యుంజయుడై, మరలా ఈ సృష్టికర్త అయినటువంటి సృష్టి మొత్తం అగ్నితో కాల్చివేయడానికి రెండవ రాకడలో వస్తున్నాడు. అప్పుడు నువ్వు ఆయన కొడుకులాగా ఉంటావు. ఆయన దగ్గర నువ్వు ఎలాగుంటావు? అద్భుతమైన యేసు ప్రభు పోలికలో, మరణము లేని స్థితిలో ఉంటావు. దానికోసం ఇక్కడ సిలువెత్తుకోరా నిన్ను అనివాడు అంటాడు. పడు నువ్వు సహించుకుంటూ ముందుకెళ్ళిపో, వాడిని ప్రేమించుకుంటూ వెళ్ళిపో. నిన్ను తిట్టిన వాడిని ప్రేమించు, నిన్ను కొట్టిన వాడిని ప్రేమించు, వాడిని దీవించు. నిన్ను ఎవరు హింస పెడతారో ఆ హింస పెట్టినోడిని నేను రాసుకుంటున్నాను అన్నాడు. అంతే. నువ్వేం చేయాలి? నీకు శ్రమ దేవుడు అనుమతిస్తే భరించు. ఇప్పుడు నేను సేవకుడిగా ఉన్నాను. నా మరణం నాకు ఎలాగుంటుందో నాకు తెలియదు. నేను ఎప్పుడు రెండు మరణాలు, ఒకటి సహజమైన మరణం ఉండొచ్చు, లేకపోతే హతసాక్షిగా మిగిలే మరణం ఉండొచ్చు. ఇది నాకు బైబిల్ పట్టుకున్నప్పుడే తెలుసు. నేను వేసే అడుగు పువ్వులు పానుపులాగా ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకని? దేవుడు చెప్పలే. ముళ్ళే ఉంటాయి. ప్రతి క్షణం ఎవరో ఒకరు బాధ పెడతాడు. అది నావాడు బాధ పెట్టచ్చు, లేకపోతే లోకం బాధ పెట్టచ్చు. మొత్తానికి ఎక్కడో చోట ఏదో ముళ్ళు అనేది నాకు ఉంటుంది. అది 2 రోజులు పెడతాడా, 3 రోజులు పెడతాడా, వారానికి ఒకసారి పెడతాడా అనేది నాకు తెలియదు. ఖచ్చితంగా ముళ్ళు అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. అందుకని నేను పరలోకం వెళ్ళాలనుకుంటే ఈ బాధ ఖచ్చితంగా ఉంటుంది నాకు కదా. నాకు వద్దనుకున్నాను అనుకోండి, నేను చేయాల్సింది ఒకటే, బైబిల్ని విడిచిపెట్టేసి లోకంలో కలవాలి. లోకంలో ఉంటే ఎలాగుంటుంది? ఎక్కడుంటుంది? సినిమా హాల్ దగ్గర సంతోషం ఉంటుంది, బ్రాందీ షాప్ దగ్గర సంతోషం ఉంటుంది, రోడ్ల మీద సంతోషం ఉంటుంది, ఏది తింటే అది సంతోషం ఉంటుంది, దొంగతనం చేసినా సంతోషంగా ఉంటుంది. ఏం చేసినా ఎలాగుంటుంది? ఆనందం, నవ్వులు, కేరింతలు, అబ్బబ్బా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, అన్యాయం చేసినా కూడా. కానీ ఆ జీవితం ముగిసిన తర్వాత నీ జీవితం ఎప్పటికీ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. ఆ జీవితం కావాలనుకుంటే కొన్ని రోజులు అలాగెళ్ళు, కొన్ని రోజులే బాగుంటావు, తర్వాత నీకు అగ్నిగుండం ఉంది. ఇప్పుడైతే కొన్ని రోజులు శ్రమలు ఉంటాయి, ఓర్చుకో, ఇక శాశ్వత కాలం సంతోషంగా ఉంటావు. నీకు ఏది కావాలి? క్రైస్తవుడు అయితే ఇక్కడ శ్రమ అనుభవిస్తాడు, క్రైస్తవుడు అయితే ఇక్కడ శ్రమ అనుభవిస్తాడు, క్రైస్తవుడు కాకపోతే ఇక్కడ సంతోషాన్ని అనుభవిస్తాడు. అంతే తేడా. అందుకని నేను క్రైస్తవుడు కాబట్టి నేను ఏం కోరుకుంటున్నాను? ఆవిడ తిట్టాడు, ఈవిడ తిట్టాడు, ఆవిడేమన్నాడు, ఈవిడేమన్నాడు, అవన్నీ నా మీద వేసుకుని మోయలేనంత భారం భరించుకుంటూ, సహించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఆ సంతోషాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాను.
అదే ఎందుకు వచ్చిన జీవితంరా, ఉద్యోగం చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా హ్యాపీగా చక్కగా బ్రతికేద్దాం, కొన్ని రోజులు 70 సంవత్సరాలు ఎంతో దేవుడిచ్చిన ఆయుసు ఏదో ఉంది కదా, మనిషి అందరికి ఇచ్చాడు కదా, ఆ ఆయుస్సులో జడ్జగా బతుకుదాం. కానీ 71 చచ్చిపోయిన తర్వాత మాత్రం నిత్య అగ్నిదండనతో కాలిపోతాననే సంగతి తెలిసి 70 సంవత్సరాల జీవితం కోసం సంతోషంగా బ్రతకాలని బైబిల్ వదిలేసి పక్కకు పోవచ్చు. దేవుడు నీకు ఆప్షన్ ఇచ్చాడు. ఈ లోకంలో నువ్వు బాగుండాలనుకుంటే నీ జోలికి రాడు. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉంటావు, నువ్వెక్కడున్నా నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు ఉన్నంత వరకు విర్రవీగుతావు. ఎన్ని మాటలన్నా దేవుడేమండవు, ఎంతమందిని తిట్టినా ఏమండవు, ఎంత అన్యాయం పనులు చేసినా, ఎంత రాజకీయాలు చేసినా నిన్నేమీ అనడు. కానీ క్రైస్తవుడు అయితే మాత్రం నిందలు అవమానాలను అన్నింటినీ నువ్వు భరిస్తే, కొద్ది కాలం భరిస్తే, ఓపిక పడితే నీకు ఆ తర్వాత నీ జీవితం టర్న్ అయిపోద్ది. ప్రపంచమంతా కూడా నీ కాలు కిందకు వచ్చేద్ది ఒకరోజు. ప్రతి మోకాలు నీ నామం పేరట, దేవుని నామం పేరట వంగిపోద్ది అంతే. అప్పుడు నువ్వు ఈ సృష్టికి రాజు అయినటువంటి ఆ రాజు దగ్గర ఉంటావు పక్కన. ఎలాగా? కొడుకులాగా. చప్పట్ల కొట్టి దేవుని నామను మహిమపరచండి. దానికోసం క్రైస్తవుడికి ఏం రావాలి? శ్రమ రావాలి. అందుకనే శ్రమను ధ్యానిస్తున్నాం. ధ్యానించడం అంటే ఏంటి? నేను శ్రమ రావాలి, నాకు ఆడేమనంటే భరించాలి, ఈడేమనంటే భరించాలి. నా చావు వచ్చినప్పుడు, నన్ను ఎవడైనా చంపడానికి వచ్చినప్పుడు దాని దగ్గర నేను ఏం చేయాలి? నా దేవునికి హతసాక్షిగా నేను మిగలాలి. ఎవడైతే నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటాడో వాడు మరలా తిరిగి పొందుకుంటాడు. ఇప్పుడు అది ఆ లైన్లో ఉన్నాం మనం. అంతేగాని అరే ఇలా జరిగిందంట, వాళ్ళకి ఇలాగ అయిపోయిందంట, అయ్యో దేవుని కోసం హతసాక్షులు అయిపోయిన వాళ్ళ కోసం అది బతికితే అలా బ్రతకాలి రాని సంతోషంగా బ్రతకాల్సింది పోయి, మనం కూడా ఈ లోకాన్ని అనుసరించి లోకంలో జరిగిన వాళ్ళలాగా నువ్వు కంగారపడి అలాంటి పరిస్థితులు నీకు ఉండకూడదని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. లోకసువార్త 17వ అధ్యాయం, లోకసువార్త 17వ అధ్యాయం మొదటి వచనాలు. 17 గంగులూరి దివ్య అండ్ జాలం ప్రణవి. ఆయన తన శిష్యులతో ఇట్లనెను. ఏమన్నా మాట వింటున్నారా? ఆయన తన శిష్యులతో ఇట్లా. శిష్యుడు ఎవరు? శిష్యుడంటే ఎవరమ్మా? చెప్పండి. శిష్యులంటే ఎవరు? మీరు ఇవన్నీ ఫండమెంటల్స్ అన్నీ నేర్చేసుకుంటే నాకు పాఠం ఎక్కడా ఆగదు. శిష్యుడు అంటే ఏంటి? శిష్యుడికి ఎబ్రివేషన్ తెలుసు, ప్రేమ ఎబ్రివేషన్ తెలుసు, యెహోవా ఎబ్రివేషన్ తెలుసు, యేసు ఎబ్రివేషన్ తెలుసు, క్రీస్తు ఎబ్రివేషన్. మీకు అలాగ నేను ఆపకండి ఎక్కడ. ఆ శిష్యుడు అంటే ఎవరంటే అప్పుడు ఆగిపోయారు అనుకోండి, మరి అది చెప్పకపోతే ముందుకెళ్ళలేం. పోనీ చెప్పకుండా నేను నా సంగతి నేను చూసుకుంటే కాదు కదా, మీరు రక్షింపబడడం కావాలి నాకు. నేను చెప్పుకెళ్ళిపోతే ఏముంది నాకు? కాబట్టి శిష్యుడు అంటే ఎవరు? 12 మంది శిష్యులు అని అనుకుంటున్నాం. కాదు, నాకు శిష్యులుగా చేయండి. సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టిలోనికి వెళ్ళి మీరేం చేయాలి? నా నామం పేరట అందరిని ఏం చేయమని? శిష్యులుగా మార్చండి. శిష్యుడైతే కానీ ఎవడో కూడా పరలోకములోనికి ప్రవేశించడు. అంటే ఇప్పుడు శిష్యుడంటే ఎవరు? క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు, ఆయన చుట్టూ ఉన్న క్రైస్తవులు, అపోస్తులలో శిష్యులు కమ్ అపోస్తులు. వాళ్ళు యేసు ప్రభు చుట్టూ ఉండి నేర్చుకున్న విషయాన్నే నీకు చెప్పారు. అంటే నువ్వు కూడా శిష్యుడే కదా అవ్వాలి. కాబట్టి మనందరము శిష్యులు అవ్వాలి. శిష్యులకు చెప్తున్నటువంటి మాట వాళ్ళకు చెప్తున్నాడు, వాళ్ళు మనకు చెప్పారు. సరేనా? శిష్యులకి ఏమని చెప్తున్నాడంటే అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ. ఇప్పుడు అభ్యంతరాలు వస్తాయా అన్నాడా, రామంటున్నాడా? శిష్యులకి వస్తాయి. అభ్యంతరాలు వస్తాయా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అభ్యంతరాలు వస్తాయని నమ్ముతున్నారా? యేసుప్రభుని నమ్ముతున్నారా? అభ్యంతరాలు పోతాయని వచ్చారా? చెప్పండి. మరి అలాగైతే తేడా వచ్చేది మీకు. మీరు అభ్యంతరాలు వస్తాయని వచ్చారా బైబిల్ పెట్టుకుని? అభ్యంతరాలు వస్తే దేవుని దగ్గరికి పోతాయని వచ్చారా? కొంతమంది మన ఊరిలో అభ్యంతరాలు పోగొడతాకు వస్తున్నారు. చర్చిలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఏ చర్చిని సెలెక్ట్ చేసుకోవాలో, ఏ బోధకుడిని సెలెక్ట్ చేసుకోవాలో చూడండి. మళ్ళీ వాళ్ళని విమర్శించడం నాకేమి నచ్చట్లే, నాకే ఇష్టం అవుతలేదు. కానీ మీరు అభ్యంతరాలు అనేవి ఉంటాయా? అభ్యంతరాలు అనేవి పోతాయా? చెప్పండి.
ఇప్పుడు అభ్యంతరాలు పోగొడతామని ఒక సేవకుడు వచ్చి మీకు అభ్యంతరాలు తీసేస్తాను, దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు, ఆ 12 రోజున 13 రోజున నీకు ఇది ఇస్తాను అంటుంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడా, దెయ్యం చెప్పిన మాట చెప్తున్నాడా? దేవుడు చెప్పిన దానికి రివర్స్లో చెప్తున్నారు అన్నమాట. నా మాట అర్థమవుతుందా? ఈ మాట వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఇప్పుడు విన్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ మాట వినినా కూడా మనుషులు తన మనస్తత్వాలని మార్చుకోవట్లేదు. ఇప్పుడు శిష్యులకి ఏం చెప్తున్నాడమ్మా? అభ్యంతరాలు రాకపోవుట అసాధ్యం. జాగ్రత్తగా వినాలి అందరూ. ఏంటమ్మా? క్రైస్తవుడైతే, శిష్యుడైతే, దేవుని బిడ్డ అయితే అభ్యంతరాలు వస్తాయా రావా? ఆ కాంటెక్స్ట్లో వస్తాయా? యేసుప్రభుకి వచ్చాయా? చెప్పండి, డౌట్గా ఉందా? యేసుప్రభుకి వచ్చాయా? అపోస్తలుడికి వచ్చాయా? భక్తులందరికీ వచ్చాయా? మరి నీకెందుకు రావు? నువ్వేమైనా స్పెషలా? చెప్పండి. మనకి అసలు మీరు ఏది నమ్ముతున్నారు, ఏమి వింటున్నారు నాకు అర్థం కావట్లేదు. యేసు ప్రభువుకి అభ్యంతరాలు వచ్చాయి, లోకము నన్ను అంగీకరించలేదు, నిన్ను అంగీకరించదని చెప్పాడా? నువ్వు అంగీకరిస్తాదని చూస్తూ ఉంటావు ఇక్కడ కూర్చుని చెట్టు కింద. నన్ను ఎవరన్నా అంగీకరించలేదు, చూసావా దుర్మార్గురాలు అంటావా? నీకు అంగీకరించదనే కదా చెప్పాడు ఆయన. నువ్వు క్రైస్తవుడైన మాటలో నిన్ను ఎవరు అంగీకరిస్తారు? పైకి మాట్లాడతారు అంతే. నేనేమన్నా గుండెల్లో పెట్టుకుంటారనుకుంటున్నావా? నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఒక సేవకుడుగా నువ్వు నన్ను గుండెల్లో పెట్టుకుంటావు, నేను గుండెల్లో పెట్టుకుంటాం. మనమైతే అందరినీ గుండెల్లోనే పెట్టుకోవాలి. మనకు దేవుడిచ్చిన విధి ఇది. కొట్టినోడిని సైతము, తిట్టినోడిని సైతము నిన్ను ప్రేమించమనే చెప్పాడు. నీ ధర్మం అది. నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటే చెయ్యి, వద్దు నాకు కష్టంగా ఉందనుకున్నావా నరకనకు పో, నీ ఇష్టం అది. ఈ లోకంలో ఒకడు తిట్టాడు అనుకోండి, వాడికాడు శత్రువు, ఎప్పటికీ శత్రువే. ఆడు ముఖం అంటే కెట్టదు. నీకు అలాగ ఉండకూడదు. నిన్ను తిట్టినోడే నీకు మిత్రుడు, ఆడి కొరకమే ప్రార్థన చేయాలి. ఆడే నీకు పరలోకం ఇచ్చేవాడు. నువ్వు అలా చేస్తేనే నువ్వు మెట్టెక్కుతావు. అందుకని నేను తిట్టువాడిని, కొట్టువాడిని, నేను నిందించేవాడిని, అవమానించినవాడికి నువ్వు నమస్కారాలు చేయాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వారిని దీవిస్తూ ఉండాలి, నీ కలిగి ఉన్నదేదో వాళ్ళకి మంచిగా చేస్తూ ఉండాలి. ఇది నీ డ్యూటీ. నీ డ్యూటీ చాలా కష్టంగా ఉంది. అది తిట్టినోడిని నేను ఎలా తిట్టుకుని ఉంటాను, నన్ను కొట్టినోడిని కొట్టకుండా ఎలాగ ఉంటాను, నన్ను హింసించినోడికి కాడికి ఎలా నరకాలాడుకోవాలి, ఎలాగ ఇబ్బంది పెట్టాలని చూస్తాను తప్ప ఆడి దగ్గరికి వెళ్ళి నేను ఎలాగ ఉంటాను. చిచ్చి కష్టంగా ఉంది నాకు అనుకుంటే నువ్వు క్రైస్తవు కాదు. నీకు పరలోకం కావాలంటే చెయ్యి. నాకు పరలోకం వద్దు, ఎక్కడున్నప్పుడే బ్రహ్మాండంగా ఉండాలి నేను, నాకు నచ్చింది అనుకుంటే ఉండు. కొన్ని రోజులు 70 సంవత్సరాలు ఉంటావో, 80 సంవత్సరాలు ఉంటావో, దేవుడు ఇచ్చిన ఆయుస్సు ఉన్నంత వరకు అలాగే బ్రతుకు. నేను ఎవరు ఏమి ఇబ్బంది పెడతాలే. దేవుడు కూడా నిన్నేమి ఇబ్బంది పెట్టి నువ్వు ఖచ్చితంగా చేయంటలేదు. ఉపేక్షించుకో. సిలువెత్తుకునే ముందే నిన్ను నువ్వు ఒక్కసారి ఉపేక్షించుకో, ఆలోచించుకుని ఒరే నాకు పరలోకమే కావాలరా బాబు అని నువ్వు నిర్ణయించుకుంటే కనుక నన్ను వెంబడించు, సిలువనెత్తుకో అని చెప్పాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఉపేక్షించుకుంటూ మానేసి ఎత్తేసుకుని శ్రమలు పోవాలి, అభ్యంతరాలు ఉండకూడదు, కష్టాలు పోవాలి, ఎవరొకరు చేసేయండి నా మీద అంట. మేమున్నాం కదా మిత్రమా అని వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? మనిషి లోకంలో ఉన్నట్టు ఆలోచించేస్తున్నాడు. అభ్యంతరాలు ఉంటాయన్నాడా, ఉండవంటున్నాడా? అక్కడ ఉంటాయట. ఉండక మానవు, అసాధ్యం అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడే పెట్టాడు. అది దేవుడు పెట్టింది తీయడానికి, ఈ ప్రపంచమంతా కలిసిన దేవుడు పెట్టింది తీయడానికి ఎవడక దమ్ముంది? ఖచ్చితంగా క్రైస్తవుడికి అభ్యంతరాలు ఉంటాయా? ఉంటేనే నువ్వు వెళ్తావు పరలోకం. లేకపోతే నీకు అభ్యంతరాలన్నీ తీసేసాడు అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? గోతులో పోతావు. ఇప్పుడు నీకు ఏది కావాలి? ఏమ్మా, ఈ కనురెప్ప కాలం కావాలా? ఈ జీవితకాలాన్ని అంతటినీ దేవుడేమన్నాడు? కనురెప్ప కాలం అన్నాడు. అంటే ఎంతది? మనిషి 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు పడితే ఒకడు మనిషి రెప్పేసి తీసిన కాలం అంట. ఆ రెప్పకాలం కోసం నువ్వు నానా బాధలు పడిపోతున్నావు ఇక్కడ. ఈ రెప్పకాలం కోసం నీకేమో ఎప్పటికీ ఇంకెన్ని రెప్పలేస్తావో అంతకాలం నీకు దేవుడు ఉంచాలని దేవుడు చూస్తుంటే ఎన్నిసార్లు రెప్పలేస్తావు? అన్ని 70 లెక్కేయండి. నీ జీవితకాలంలో అన్ని 70 అన్ని 100 ఎప్పటికీ మరణమే లేదురా బాబు, దేవుడు ఎన్ని రోజులు ఉంటాడు అన్ని రోజులు ఉంటావు నువ్వు అని దేవుడు చెప్తుంటే ఆ జీవితాన్ని వదిలేసి 70 సంవత్సరాల జీవితం కోసం కన్నార్పకుండా కష్టపడకుండా చూస్తున్నాం. ఏమ్మా సరే, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యం. కానీ అండర్లైన్ చేసుకోండి తల్లి, మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు అభ్యంతరాలు వస్తాయనే రండి. నాకు తెలిసి ఇదిగో ఈ కుటుంబాలను అడగండి, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని. వచ్చాక అభ్యంతరాలు ఉన్నాయంటారా లేవంటారా చెప్పమని వాళ్ళని అడగండి. ఒకసారి అడిగి చూడండి వాళ్ళకి. ఎప్పుడైనా మీరు
మీరు ఎందుకు అడుగుతారు? ఎవరి జీవితం ఆడిది. అప్పుడప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. ఈ మధ్యనే వచ్చావు, ఎలాగుందమ్మా అని అడిగితే మామూలుగా లేదండి, ఇంకా ఆ మాట ఈ మాట పడుతున్నాను, ఆ మాట పడుతున్నాను. ఒకప్పుడైతే నేను ఊరుకునేదాన్ని కానీ ఇప్పుడు దేవునిలోకి వచ్చాక నేను ఊరుకోవాలి కాబట్టి ప్రేమతోనే అందరినీ కూడా ఇలా చేస్తున్నానని చెప్పకపోతే నన్ను అడగండి. లేదు వచ్చాక కూడా రెచ్చిపోతున్నారు అనుకోండి, వాళ్ళు ఇంకా రాలేదని అర్థం. అర్థమవుతుందా? వచ్చారా, దేవుల్లో ఉంటే ఏమెత్తేసుకోవాలి? తక్కువని ఎత్తేసుకోవాలి సిలువ. లేదనుకోండి, సిలువ పక్కన పడేసి నరికెత్తా అన్నామనుకో, రేపొద్దున్న నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి అభ్యంతరాలు రాకపోవుట అసాధ్యం. దేవుడు పెట్టాడు క్రైస్తవులకి. అభ్యంతరాలు వస్తాయి, అవి తీసేస్తాక ఎక్కడికి వెళ్ళకండి. ఎవడో తీలేడు. తీస్తాడు ఎప్పుడు తెలుసా? ఈ సిలువ పక్కన పడేసి పక్క బోలను. అప్పుడు మాత్రం అభ్యంతరాలు ఉండవు. అందరూ మనోళ్ళే, దోస్తు మేరే దోస్తే అన్నట్టు ఉంటారనమాట. ఏమ్మా? అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. ఇప్పుడు ఎవడైతే ఆ అభ్యంతరం చేస్తున్నాడో, ఇది ఈ కీనోట్ గుర్తుపెట్టుకోండి. ఈ కీనోట్ గుర్తుపెట్టుకోండి, ముగించేస్తాను. వాడు చిన్న మొదలెడితే చాలు అయిపోతుంది టైం మీ ఊర్లో ఏదంటే కానీ. ఏమా చెప్పండి. ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయ్యాను అనమాట వాక్యంలోకి, టైం అయిపోయింది. చూసారా? అభ్యంతరం. ఇప్పుడు నేను చెప్తూ పోయాను అనుకోండి, అభ్యంతరములు మొదలవుతాయి. సరేనా? నాకు ఆల్రెడీ అభ్యంతరాలు ఉంటాయి. అభ్యంతరాల మధ్య వాక్యం వెళ్తుంది నాది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని పని కాబట్టి అభ్యంతరం లేకుండా ఏది అవ్వదు. ఏ పని చేయండి అభ్యంతరం ఉంటుంది. ఎక్కడొక చోట ఏదో ఒక మూల ఏదో ఒక రకంగా ఆ అభ్యంతరం అనేటువంటిది జరుగుతుంది. అభ్యంతరాల్లో నుంచే దూసుకుపోవాలి మనం. అర్థమవుతుందా? అభ్యంతరం వచ్చింది కదా అని ప్రభువా తీసేస్తా కుదరదు. అసాధ్యం అన్నాడు. అభ్యంతరం తీసేస్తామని కూడదు. వెళ్ళిపో, నేను చూసుకుంటా. అభ్యంతరము రాకపోవడం అనేది అసాధ్యం. నీకు వస్తుందని తెలుసు, అభ్యంతరంలో నుంచే ముందుకెళ్ళి నువ్వు, నీ సంగతి నీ వెనకాల నేను ఉన్నాను అంటున్నాడు. అభ్యంతరంలోనే భరిస్తూ ముందుకెళ్ళాలి. సరే, అలాగట. ఇప్పుడు అభ్యంతరం కలగజేసిన వాడు అవడం, ఈ పాయింట్ కావాలి. ఇప్పుడు ఇదే చెప్పి ముగిస్తాను. చెప్పండి, ఇంకా చెప్తాం అనుకున్నాను అమ్మా. 18వ అధ్యాయం చెప్దాం అనుకున్నాను, మత్తయి సువార్త. తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయం చెప్దాం అనుకున్నాను. దీనికి రిలేటెడ్ చెప్పడానికి అవకాశం లేదు. లేదంటే మీరు కోమలో పోతారు. అభ్యంతరాలకి సంబంధించినంత వరకు మీరు భరించే ఇంకా పిల్లలు చిన్న సైజు, ఈ వాటర్ బాటిల్ అంతా కూడా ఎదగలేదు. ఇంకా చిన్నగా ఉన్నారు కాబట్టి మీకు పొద్దున్న పని, పొద్దున్న వెళ్ళాలి, మీకు ముందే బ్యాంక్ వచ్చేద్ది. ఇక్కడ నిద్రలేదు, ఇక్కడ సైకలాజికల్ ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా అభ్యంతరమే కదా. అదే నువ్వు మామూలుగా ఇంటి దగ్గర ఉన్నావు అనుకో, 11 దాకానే పొద్దున్న వెళ్తాను రాని చక్క పెట్టుకుంటావు చక్కగానే. అసలు అప్పుడు పొద్దున్నే లేగాలని 11 అయిందనే ఉండదు. ఇక్కడంటే మాత్రం 9 గంటలకే 1 గంట అయినట్టు చాలా బాధ కలుగుతుంది. ఇదంతా నాకు తెలిసిందే, ఈ బాధ అంతా. ఇది ఇప్పుడు ఏను కదా, మొదల నుంచి తెలుసు, రాకముందు నుంచి తెలుసు. నాకు రేపు ఏం జరుగుతుందో కూడా నాకు ఐడియా ఉంది. మీరేమీ ఉండరు, అలాంటి బ్యాచ్ కొంత ఉంటుంది, అది వదిలేయండి. ఇది నేను ఇలాగ అనుకుంటూ అలాగనుకుంటూ అని మళ్ళీ చెప్తుంటే పోతూ ఉంటాను. ఇంకా నా బతికిది ఎవడొకటి ఇంకా నా బాధ పడలేక పొడిచేయాలి తప్ప నాది ఇంతే. నేనేం మారను. మీరు నా వైపు తిరగాలి తప్ప నీ వైపు నేను తిరగాలని మీరు జీవితాంతం ప్రయత్నం చేసిన, నేను ఏదన్నా బుద్ధిమాలి సిలువ పక్కనెడితే తప్ప మీ దారికి నేను రాను. సిలువ పక్కనెడితే నేను ఇది ఇక్కడ ఉండను, ఏదోటి చేసుకుంటారు పోయి. అందుకని సిలువ నేను ఉన్నంత వరకు నీ మాట మాత్రం నేనేనను. ఎందుకని నా మాట నేనేంటాను, నాలోనే మైండ్లో ఫిక్స్ చేసుకున్నంతగానే దేవుడు చెప్పినట్టే పోతాను. నా దారి పొడిచినా పర్లేదు నాకు. చెప్పమ్మా. అలాగని ముగించేలా లేడనుకోకండి, ముగించేస్తాను, అయిపోయి. వాడి చిన్నవారిలో ఇప్పుడు ఏమని చెప్పాను మీకు, అభ్యంతరం అనేటువంటిది ప్రతి క్రైస్తవుడికి వస్తుంది. బయటోడికి వస్తుందా? ఆడికాడు చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఆడు అందులోకి రావాలని దేవుడు ఆడిని ప్రేమించి పెడతాడు. ఆడు నమ్మి కూడా అయితే 2-3 సార్లు వస్తుంది. ఆడు ఇంక నేను విన్నాడు అనుకోండి, ఇంక వదిలేస్తాడండి. వదిలేస్తే లోకం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, ఆ రోజుకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు క్రైస్తవులకి ఏమొస్తాయన్నా నేను, అభ్యంతరములు వస్తాయి. ఏమో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నమ్ముతున్నారా అభ్యంతరం వస్తుందని? ఏమో వెనకాల ఉన్నవాళ్ళు, ప్రతి మంగగారు ఆవిడకి మీరేనా చేయొత్తండమ్మా, ప్రతి మంగారు. అదేంటి తెలియదు ఆవిడ కదా. ఓకే అమ్మా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, అభ్యంతరాలు వస్తాయి. ఇంకో మంగగారు ఉన్నారు వెనకాల, చెయ్యొత్తమ్మా. మీరే కాదా డౌట్ వస్తుంది. మీ ఇంటి పేరు ఏం పేరు? ఇలా వాళ్ళ ఇంటి పేరు మీరు చెప్పొచ్చు కదమ్మా.
తెలీదా? ఓకే. మంగళ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. నాకు ఇద్దరే తెలుసు. సరే, ఇప్పుడు ఏమవుతుంది? అభ్యంతరాలు అంటే వెనకాల విన్నారా లేదని వాళ్ళని ఎలక్ట్ చేయడం కోసం అంటున్నాను తప్ప వాళ్ళ గురించి అడుగుదామని నా ఉద్దేశం కాదు. వెనకాల ఉన్న వాళ్ళు, మనకి క్రైస్తవులమైన మనందరికీ అభ్యంతరాలు ఉంటాయా ఉండవా? వెనకాల ఉన్నవాళ్ళు ఉంటాయా అన్నవాళ్ళు చేతులు ఎత్తుంది. వెనకాల వాళ్ళు అమ్మయ్య, ఈ పాఠం నేర్చుకోండి. ఇంకా అభ్యంతరం ఎవడు తీసేస్తానన్నాడు నమ్మకండి మీరు. ఇదిగో ఇది చూపించండి బాబు, అభ్యంతరాలు నువ్వు తీసేస్తానంటున్నావు ఏంటి? దేవుడేమో పెడతానన్నాడు, ఇది అసాధ్యం అన్నాడు, ఎవడో తీయడం, నువ్వేదో తీసేస్తానంటున్నావు ఏంటి అని అడగండి ఎక్కడికి వెళ్ళినా సరే. ఇప్పుడు ఈ అభ్యంతరాన్ని కలుగు చేసినోడు ఎవడు? అది కావాలి పాయింట్. అభ్యంతరాన్ని కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడు కాదు. మళ్ళీ చెప్తున్నానమ్మో, మీరు ఇలాగ అర్థం చేసుకోకండి. అభ్యంతరం అనేది వస్తుంది అన్నాడు తప్ప అభ్యంతరం నేను పెడతాననలేదు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఎప్పుడు కూడా పాయింట్. ఇప్పుడు ఒరేయ్ నువ్వు చదువుకుంటే, బాగా చదువుకుంటే కొంత కష్టపడాలరా అన్నాడు. కష్టమాడి పెడతాడా? ఆ చదువే పెడద్దా? వాళ్ళ నాన్నగారు కష్టపెడతాడా కావాలని? కష్టపెడతాడా నాన్న? లేకపోతే ఆ చదువులోకి ఎంటర్ అయ్యాక ఆటోమేటిక్గా కష్టం ఉంటుందా? అప్పుడు మా నాన్న పెట్టాడు నాకు కష్టం అనుకుంటాడు. చదువే కష్టం. ఎంబీబీఎస్ చదవాలరా నువ్వు ఎలాగోలాగా అన్నాడు. ఎంబీబీఎస్లో ఎంత కష్టం ఉంటుందో రాయి తెచ్చి అలాగా బరువు పెడుతుంటాడు వాళ్ళ నాన్న. పెట్టాడు. ఆ ఎంబీబీఎస్లోనే ఆ కష్టం అనేది ఉంటుంది. కష్టమని తెలిసే అందులోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఈ అభ్యంతరాలు అనేటువంటివి మీకు వస్తాయన్నాడు. ఆ అభ్యంతరం అనేటువంటి దానికి అనుమతి ఇచ్చాడు తప్ప ఏ అభ్యంతరం వస్తుంది అనేది మాత్రం నీకు ఇది పెట్టాలని ఏమీ లేదు, అభ్యంతరాలు వస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు అభ్యంతరం పెట్టేవాడు ఎవడో ఉంటాడు. ఎవడో వాడు అభ్యంతరం కలిగి చేసే ఒక వ్యక్తి ఉంటాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను సిలువ ఎక్కడం అనేది, సిలువ మరణం అనేటువంటిది యేసు ప్రభువుకి ముందుగానే పరలోకమే నిర్ణయించిన విషయం. అది ఆయన ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత యోధా ఇస్కరియోతు దానికి అవసరమయ్యాడు కదా. యోధా ఇస్కరియోతు సిలువ మరణానికి సంబంధించినటువంటి ఒక పని చేయడానికి యోధా ఇస్కరియోతు అవసరమయ్యాడు. అక్కడ అవసరమయ్యాడు. కానీ అప్పుడు యోధా ఇస్కరియోతు గురించి దేవుడు ఏమన్నాడంటే, వీడు పుట్టకపోయి ఉంటే ఆడికి మేలు అన్నాడు. ఇదేంటి ఆడు ఉండాలి ఆ పని చేయాలంటే, వాడు పుట్టకపోయి ఉంటే ఆడికి మేలు అన్నాడు. అంటే యోధా ఇస్కరియోతును దేవుడు పుట్టించి ఈ పని నిమిత్తం పుట్టించలేదన్నమాట. పుట్టాలనే క్యారెక్టర్ అయితే ఎవడో ఆ పనిలోకి వస్తాడు. ఎవడొచ్చాడు ఇంతకని? ఎవడొచ్చాడు ఆ పని చేయడానికి? యోధా ఇస్కరియోతు వచ్చాడు. కానీ యోధా ఇస్కరియోతు కోసం అతను పుట్టించలేదు. నా మాట అర్థమవుతుందమ్మా? ముగించేస్తాను. 5 నిమిషాలు అలా కొంచెం నిలదొక్కండి. 5 గదులండి, 15 నిమిషాలు చెప్పండి. 10 నిమిషాలు ఎంత బాగా నవ్వారమ్మా. 10 నిమిషాలు ఉన్నంత హాయిగా ఉంది. చెప్పండి. యోధా ఇస్కరియోతు పుట్టాక ఆ పనిలోకి యోధా ఇస్కరియోతు వచ్చాడా? ఆ పని నిమిత్తమే యోధా ఇస్కరియోతును పుట్టించాడా? అలాగా ఆ పని నిమిత్తమే యోధా ఇస్కరియోతును పుట్టించాడు అనుకోండి, దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఆ బుద్ధిని బట్టి, ఆ మనస్తత్వాన్ని బట్టి ఆడు అందులోకి వచ్చి అందులో ఆగాడు. ఇప్పుడు చూడండి, ఏదో గుండాట్లు ఆడతారు. ఒక్కొక్కడికి ఒక 3 వస్తుంది, ఒక్కొక్కడికి 6 వస్తుంది. తీర్థాల్లో ఆడుతూ ఉంటారు కదా. 3 ఎందుకు వచ్చింది నాకు, ఆడికి 6 వచ్చిందంటే ఎందుకు? నీకు వచ్చింది, నీ దరిద్రం అది. నీకు వచ్చింది, నీకు ఎందుకు వచ్చిందంటే నేనేం చెప్తాను అది. అలాగా ఆ టైంకి ఆ పోస్ట్లోకి ఎవడొచ్చి ఎత్తుక్కున్నాడు? యోధా ఇస్కరియోతు వచ్చి నేనే దీనికి ఫిట్ అన్నాడు. వాళ్ళు ఎవరు ఫిట్ అవ్వలేదు, యోధా ఇస్కరియోతు ఫిట్ అయ్యాడు. అందుకని వీడు పుట్టకపోయి ఉంటే వీడికి ఎంతో మేలు అన్నాడు దేవుడు కదా. మొత్తానికి ఆ క్యారెక్టర్ అనేది ఉంది. ఈ రోజున నిన్ను అభ్యంతరపరిచేవాడు ఎవడో మరి. మనం అంటాం కదా తలకు మసినోడు ఎవడో అని. ఇప్పుడు నీకు అభ్యంతరాలు కలగజేయడానికి ఎవడో ఒకరు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం చేసేది దేవుడు సిద్ధం చేస్తాడా? ఆ బుద్ధిని బట్టి వాళ్ళు వస్తారా? చెప్పండి. ఎవరో ఉంటారు కదా, వస్తారు. ఇప్పుడు నేను అభ్యంతరపరుస్తారు. అభ్యంతరపరిచినప్పుడు ఆ క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడమ్మా. ఇది మాత్రం జాగ్రత్తగా, అభ్యంతరపరిచే దృష్టిలో, అభ్యంతరపరిచేటువంటి వ్యవస్థలో మీరు ఉండకండి చెప్తున్నాడు. చదువు, మాట చదువుని ముగిస్తాను. ఆ అభ్యంతరం, ఫర్ ఎగ్జాంపుల్, నేను సువార్త పరిచర్య చేస్తున్నాను, నన్ను ఎవరో చంపాలనుకున్నారు. జనరల్ చెప్తున్నాను, వింటున్నారా? నన్ను ఫర్ ఎగ్జాంపుల్ చంపడం అంటే ఏం చేయొచ్చు? నన్ను ఏదో ఏ రకంగా చంపాలనుకున్న మనిషిని
ఏం చేయాలనుకుంటున్నారు? అపోస్తులను ఏం చేయాలనుకున్న ఒకరిని ఖాళీ నూనెలో వేశారు. ఎంతకాలం కొట్టుకుంటే ఎంతసేపు కొట్టుకుంటాడు? అది ఎవరో కాదు, జాన్ని అందులో వేశారు. ఆ నూనె ఏమీ కాయలేదు. ఇంకటి ఎలాగో చావడాన్ని పద్మస్ ద్వీపంలో పడేశారు. అప్పుడు వయసు అయిపోయాక చచ్చిపోయాడు. అలాగే చంపుతాడేమో నాకు తెలియదు. రెండవది పౌలుని ఏం చేశారు? శిరస్సును వధించి కత్తితో నరికి చంపారు. నరికి చంపితే అతను ఏం చేశాడు? సంతోషంగా దానిని స్వీకరించాడు కదా. స్వీకరించాడా? పేతురు గారిని తలకిందులుగా సిలువ వేసి చంపారు. ఒకరినేమో మొద్దులో నుంచి, చెట్టు యొక్క త్వరలో నుంచి కలిపి కోసేశారు రక్తంతో కదా. ఇలాగ చాలామందిని చంపేశారు. చంపేసినప్పుడు మరి దేవుడు కదా వచ్చి, ఎవర్రా మీరు మా వారిని కొడుతున్నారు అని ఇలా పట్టుకోవడానికి చచ్చిపోవాలి కదా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ శ్రమను దేవుడే పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నాకు అనుమతించి అలాంటి మరణం ఒకవేళ నాకు ఇచ్చాడు అనుకోండి, ఎంతసేపు కొట్టుకుంటాను నేను ప్రాణం కోసం? ఎంతసేపు కొట్టుకుంటాను జనరల్గా? చెప్పండి అమ్మా. మహా అయితే ఒక 5 నిమిషాల, లేకపోతే 10 నిమిషాలు కొట్టుకుంటుంది మీ ప్రాణం, అంతేనా? 10 నిమిషాలు కొట్టుకుంటుంది. ఆడు చంపేహాను అనుకుని హ్యాపీగా వెళ్ళిపోతాడు కదా, అంతేనా? చంపేహాడు అనుకుంటాడు, లేకపోతే నాకు ఏదన్నా అభ్యంతరం కలిగి చేశాను అనుకుంటాడు, లేకపోతే నాకు ఏదన్నా నష్టం చేసి ఉండొచ్చు, నాకు ఏదన్నా ఇబ్బంది కలిగించవచ్చు. ఇప్పుడు ఇబ్బంది చేసేవారు ఉంటారన్నది నిజం. ఖచ్చితంగా ఎవరు వస్తారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరో ఉంటారు. మొత్తానికి ఈ సేవ జరుగుతుంది, అభ్యంతరాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరి మాట ఏ మాట వస్తుందో తెలుసు. ఎవరిది వస్తుంది అన్నది ఆ అభ్యంతరం అనే పోస్ట్లోకి ఎవడో వస్తాడు, నాకు ఎవడు వస్తాడో తెలియదు. అది నావాడు రావచ్చు, లేకపోతే నా భార్య రావచ్చు, లేకపోతే సంఘంలో రావచ్చు, నేను ఎవరైతే నమ్మానో వారు రావచ్చు. ఎవడొస్తాడో నాకేం తెలియదు. ఆ క్యారెక్టర్ హృదయంలో ఉండే దానిని బట్టి దానికి యాప్ట్ అవుతుంది మైండ్ కదా. ఇప్పుడు అభ్యంతరం కలిగి చేసిన వాడి గురించి చెప్తున్నాడు అనమాట. నాకు ఎలాగో అభ్యంతరం వస్తుంది అన్నది నిజం. ఎవడొస్తాడని నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వారికి ఏం జరుగుతుందో చెప్తున్నాడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బయటవాడు ఈ సువార్త పరిచర్యని ఆపేయాలనుకున్నాడు. ఇక్కడ ప్రార్థనలు జరగడానికి వీల్లేదన్నాడు. అభ్యంతరం కలగజేసాడు దేవుని సువార్తకి. ఇప్పుడు ఆడెవడో ఆలోచన చేయండి. ఎవడైతే ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్నాను, టైంకి ముగించన్నారు అనుకోండి, మీరు ఈ అభ్యంతరం కలగజేసిన వాళ్ళు ఎవరో గుర్తుపెట్టుకోండి. అన్ని అభ్యంతరాలే కదా. అభ్యంతరమేనా? మళ్ళీ ఇలాగైతే ఇంకా కూడా ఆపడనే ఇదో ప్లాన్ చేయడానికి ఒకటి. ఏమ్మా నాకు గొంతు బాగాలేదమ్మా, గొంతు బాగాలేదంటే అక్కడ ఇక్కడ ఏదో చెప్పుకుంటూ వస్తున్నాను కదా, నాకు త్వరగా ముగించిస్తే నేను పోతామని ఉంటుంది. మనిషిగా అయితే అలాగే అనుకుంటాను. దేవుని ఆత్మ పనిచేస్తుంది కాబట్టి నేను ఏమైపోయినా సజీవ యాగంగా అలా కూలిపోయినా పర్లేదు, 4 మాటలు చెప్పాలని ఉంటుంది. ఇది ప్రేమే తప్ప ఇది నాకేమి ఎక్కువ చెప్తే ఎక్కువేమెత్తారా? ఏముండదు కదా. ఓపుకుంటే నేనే గింజుకుని పోవాలి. కానీ సరే, ఇక్కడ ఏమవుతుందమ్మా, ఎవరైతే అభ్యంతరపరుస్తున్నారో అవి ఎవరి వలన వచ్చు. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, దివ్య కోపం వచ్చేసింది. ఎందుకంటే పిల్లల్ని నిద్ర పెట్టాలి, ఆవిడకి ఇంక వెళ్ళిపోవాలనేది స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? చాలానే బాబు ఇంక అత్తమని ముగించే అనేసి నన్ను అభ్యంతరపరిచారు. సరేలే, ఆవిడ వల్ల మొత్తం అందరూ కూడా అలాగే అయిపోయారు. సరే, నేను ముగించిపోయాను. ఇది అభ్యంతరం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ అభ్యంతరపరిచేవాడి పరిస్థితి ఏంటో చెప్తున్నాడు, వినండి. అది ఒక్కటే, ఎప్పుడు నోటంటే ఏం మాట్లాడకండి. అది దేవుని పని అయితే మాత్రం ఎంత దూరం పారిపోవాలి? ఇది పల్లకడం అయితే ఎక్కడి దాకా పారిపోవాలి? రాజమండ్రి పారిపో. అసలు దాని జోలికి రాకు, మాట కలపకు. దాంట్లో నోటి మాట వద్దు, చూపు కలపొద్దు, కనీసం అని కూడా అనకు. ఎందుకంటే దేవుని పనిని అభ్యంతరపరచకండి. సొంతం అంటారా, బయటికి సంబంధించింది అంటారా, మీ ఇష్టం. అది ఒరే బజ్జీలు తినొద్దురా, మంచిది కాదు, అభ్యంతరపరచండి, పర్లా. అది దేవుని పని, అది వద్దురా అనకో. ఇందులో దేవుడు ఏం చెప్పాడో అది మాత్రం, మీ ప్రాణం పోయినా సరే దేవుని పనికి మాత్రం ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను సహోదరులుగా, చిన్న అభ్యంతరం కూడా దేవుని పనికి కల్పించకండి. ఏమవుతుందో చెప్తున్నాను, చదవండి. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలుగజేయట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడదేయబడుట వానికి మేలు. ఎలాగట? సముద్రంలో పడదు. అసలు విషయం చాలా ఉందమ్మా అక్కడ. కాంటెక్స్ట్ ఏంటంటే, సముద్రంలోనంట ఒక తిరగటి రాయి అంటే తెలుసు కదా, ఇంట్లో పప్పు అది రుద్దుతారు కదా, అలాంటిది మెల్లో కట్టి సముద్రంలో పాడేసి, అప్పుడు ఎలాగుంటుంది అడిగి? సముద్రంలో పాడేస్తే ఎలాగుంటుంది? అది నేనే చెప్పాలి. ఇప్పుడు నీటిలో పడ్డాడమ్మా, వచ్చేద్దామంటే ఏదొట్టు ఉంది,
తిరగటరాయి అడ్డుగా ఉంది, లేవలేడు. అలాగని గాలి పీల్చుకుందామంటే ఉంటుందా నీటిలోని? ఉండదు. కొట్టుకుని అందులోనే చచ్చిపోవాలి. అలాగ చచ్చిపోయినాడికి మేలు అంట. ఎందుకని? ఈ పని చేయకుండా నీకు అలాంటి మరణం వచ్చినా పర్లేదు. ఎందుకంటే ఆ చచ్చిపోయాక నీకు మళ్ళీ నరకములో అగ్నిగుండములోనికి నీకు వెళ్ళే అవకాశం తప్పుతుంది. కానీ ఆ మరణమే భయంకరం చూస్తాకి. కానీ ఆ మరణం అలాగ అయిపోయినా నీకే మేలు. ఎందుకంటే అభ్యం పడిచే